డోన్ పట్నంలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సానుభూతి కోసమే గులకరాయి డ్రామా ఆడుతున్నాడని కోట్ల అన్నారు. 5 ఏళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ గాని ఒక్క ప్రాజెక్టు గాని పూర్తి చేశాడా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కోడికత్తి డ్రామా, బాబాయిని చంపి గుండెపోటు డ్రామా, గులకరాయి డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఏ కులం కూడా సపోర్ట్ చేయడంలో తెలుసుకొని సానుభూతి కోసం రామాడాడు. అంతా సెక్యూరిటీ పెట్టుకొని పర్దాలు కట్టుకొని చెట్లు కొట్టేసి రకరకాల ఫోర్సెస్ పెట్టుకొని చుట్టూ ఆయన కార్యకర్త పెట్టుకొని చేసి డాడీ నోడుకుంటుంది. ఎంత ఇది కొట్టాలంటే నేను కొట్టాలంటే ఎవడానికి మనం కూడా చూస్తుంటాం, ఊళ్ళో చూస్తుంటాం. కొట్టాడు వాళ్ళు కోపంతో తాగి కొడతారు. ఇది ఎట్లా అంటారు? ఇది తాగి కొడితే ఇది వెళ్తుందా? కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఎలక్షన్లో ఓడిపోతాన భయంతోనే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఇట్స్ ఫ్యాక్ట్. అన్ని కులాల్లో మతాల్లో ఈ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే దౌర్జన్యాలకు నిన్న మొన్న ప్రకాశం జరిగింది. ఈయన శ్రీధర్ రెడ్డి ఒక ఈయన మనిషి ఒక లాస్ట్ వీక్ ఎప్పుడు ఒక వాట్సాప్ పేజ్ పెట్టాడు, 4 రోజుల్లో ఒక అభివృద్ధి జరగబోతుంది. ఎలా వచ్చింది అది? జగన్ వారానికి రావడం జరిగింది. అంటే ప్రీ ప్లాన్. జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్ గా టీం పెట్టుకొని ఎందూరులో పోలీసు అంత ఉంది. ముఖ్యమంత్రి మీద కొట్టాలనుకుంటే నాయుడు కొట్టి నిజంగా ఉద్దేశం ఉంటే ఎవరికని అడగ కాబట్టి పూర్ణంటే రాసిపోయిందంటే ఎవరు మామూలుగా చెప్పేస్తే బొమ్మాన ప్రొడ్యూసర్ ఆయన టీవీ ఫస్ట్ సాక్షి చూపిస్తాడు. సాక్షి చెప్పలేదండి. ఏంటి దగ్గర పోతుంది? కరెంట్ ఎంత పోతుంది? కరెంటు మామూలుగా 9 hours మాత్రమే కరెంటు పోతుంది. లేదా టౌన్లో కరెంటు పోదు. అదే కరెంట్ ఎంత పోయింది? కరెంట్ పోయిన పరిచయం మనుషులు ఎట్లా వస్తామని నాటకం. ఇంతకుముందు కోడికి తిన్నప్పుడు వైజాగ్లో ట్రీట్మెంట్ చెప్పి హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్ అక్కడ నేరుగా హాస్పిటల్ పడుకున్నాడు. ఈ మన నాటకం కూడా ఇంతకుముందు మన కేసీఆర్ చేశాడు. కేసీఆర్ కూడా అరెస్ట్ చేస్తే వచ్చి హాస్పిటల్ సిబ్బంది కోసం చేశాడు.